ఈరోజే లక్ష్మీ జయంతి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజుని లక్ష్మీ జయంతిగా మనం జరుపుకుంటాం. మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రుడు చాలా శక్తివంతమైన దేవుడు, స్వర్గానికి రాజు, ఇతర దేవతలకు పాలకుడు. అయినప్పటికీ ఇవన్నీ ఉండడం వల్ల అతనికి అహంకారం తలకెక్కింది. ఇతరుల పట్ల అహంకారం మరియు అగౌరవం పెరిగాయి. ఇంద్రుడికి ఐరావతము అనే 4 దంతాల అందమైన తెల్లని ఏనుగు ఉండేది. ఇంద్రుడు రాజ్యం విడిచి వెళ్ళాలి అని అనిపించినప్పుడల్లా అతను ఐరావతం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అటువైపుగా వస్తున్న దూర్వాస మహర్షిని చూశాడు. దూర్వాసుడు చాలా శక్తివంతమైన మహర్షి, అపారమైన యోగ శక్తులు కలవాడు. కాని అతనికి ఒక లోపం ఉంది. దూర్వాస మహర్షి అనూహ్యంగా వేగంగా కోపం తెచ్చుకుంటాడు. అలాగే అందరినీ శపిస్తాడు కూడా. దూర్వాస మహర్షి భూలోక సంచారం చేస్తున్నప్పుడు సువాసన గల ఒక మాల దొరికింది. మాలలోని పువ్వులు వాడిపోకుండా ఎప్పుడూ తాజాగా ఉంటాయి. కాబట్టి దూర్వాసుడు ఐరావతం మీద వస్తున్న ఇంద్రుణ్ణి కలిసినప్పుడు అతను తనతో పాటు దండను కూడా తీసుకువెళ్తున్నాడు. అప్పుడు దూర్వాసుడికి ఆ మాలను ఇంద్రుడికి ఇవ్వాలి అనిపించింది. కాబట్టి దూర్వాసుడు ఆ మాలని ఇంద్రుడికి బహుకరించాడు. ఇంద్ర, ఈ మాలను తీసుకో, ఇది నీకు బాగా సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆ మాలను అజాగ్రత్తగా తీసి తన ఐరావతం యొక్క తల మీద పెట్టాడు. ఆ దండలోంచి సువాసనలు వెదజల్లుతూ ఉండడంతో ఐరావతం తన తలపై నుంచి ఆ మాలను తీసి కింద పడేసి తొక్కేసింది. ఇంద్రుడు ఆ విధంగా అజాగ్రత్తగా వ్యవహరించిన తీరును చూసి దూర్వాసుడికి ఎంతో కోపం వచ్చింది. ఇంద్ర, ప్రజలను ఎలా పలకరించాలో, బహుమానం స్వీకరించినప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోయావా అని గద్దించాడు. వెంటనే ఇంద్రుడికి ప్రాణ భయం కలిగింది. అకస్మాత్తుగా ఇంద్రుడికి దూర్వాసుడు శపించిన వారి పెద్ద జాబితా గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం నుండి హడావిడిగా దిగి పరిగెత్తుకుంటూ వెళ్లి ఋషి పాదాలపై పడి, నన్ను క్షమించు మహర్షి, నేను చెడుగా ప్రవర్తించాను. నేను నిన్ను గౌరవించాలి, కాని అలా చెయ్యలేదు. నన్ను క్షమించు అని వేడుకున్నాడు. వెంటనే దూర్వాసుడు ఇలా పలికాడు, చూడు ఇంద్ర, నేను నిన్ను శపించబోతున్నానని నీకు తెలుసు కాబట్టి నువ్వు క్షమించు అని నన్ను ప్రాధేయపడ్డావు. నీ తెలివి తక్కువతనాన్ని నువ్వు గ్రహించావని నేను నమ్మాలా అంటూ కోపంతో ఎర్రటి కళ్ళతో తన వేళ్లను ఆడించాడు దూర్వాసుడు. అతని నుదుటి ముడుచుకుని అరిష్టంగా చేతులు పైకెత్తి ఇలా అన్నాడు దూర్వాసుడు, మీకు గుణపాఠం చెప్పాలి. అహంకారాన్ని నువ్వు బాగా కలిగి ఉన్నావు. మీ దేవతలందరూ మీ శక్తిని వెంటనే కోల్పోతారు అని నేను శపిస్తున్నాను. మీకు ఎలాంటి శక్తి ఉండదు, ఎప్పుడూ అలసిపోతారు. లక్ష్మి మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది అని దూర్వాసుడు దేవతలందరినీ శపిస్తాడు. వెంటనే ఇంద్రుడు భయాలందలకు గురై తల ఊపాడు. వద్దు, దయచేసి వద్దు మహర్షి, నన్ను కరుణించండి అని ప్రాధేయపడ్డాడు. కాని ఋషిపదం ఎంతో శక్తివంతమైనది కదా. వెంటనే దూర్వాసుడు రక్తం ఎర్రబడిన కళ్ళతో ఇంద్రుడి వైపు చూస్తూ, నీ తప్పును నేను క్షమించను అని గట్టిగా ఇంద్రుణ్ణి నెట్టివేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. దూర్వాస మహాముని ఇంద్రుణ్ణి శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దూర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుడి ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ, విష్ణుదేవుల వద్దకు వెళ్లి తన బాధను మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీనాథుడు అంటే నారాయణుడు ఇలా పలికాడు, ఇంద్రుని సంపదలతో పాటు అమృతాన్ని కూడా సాధించడానికి సముద్ర మదనం చెయ్యాలి అని చెప్పి, ఇది ఒక్క దేవతల వల్ల కాదు,
రాక్షసుల్లో కూడా అమృతం దొరుకుతుంది అని ఆశపెట్టి వారిని కలుపుకోవాలి అని ఉపాయం చెప్తాడు నారాయణుడు. వెంటనే ఇంద్రుడు రాక్షసుల రాజు అయిన ప్రహ్లాదుని కలుసుకుంటాడు. ప్రహ్లాదుని దగ్గరకు వెళ్లి ఇంద్రుడు ఇలా పలుకుతాడు: అక్కా చెల్లెళ్ల బిడ్డలం, మనలో మనకి విభేదాలు ఎందుకు? అమృతం సాధించడానికి పాల సముద్రాన్ని చిలకాలి అని శ్రీహరి చెప్పాడు. మనందరం కలిసి ఈ కార్యం సాధిద్దామని చెప్పి ప్రహ్లాదుని ఒప్పించాడు దేవతల రాజైన ఇంద్రుడు. పాల సముద్రాన్ని మదించడానికి దేవతలు రాక్షసులు అంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు. వాసుకి అనే విషపాముని తాడుగా చేసుకుని దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకుని మదించడం ఆరంభించారు. వాసుకి సర్పం తలయందు కాల విషం కలది. అది మృత్యువుతో సమానం. తలవైపు నిలిచిన రాక్షసులంతా విషజ్వాల ప్రభావంగా చాలామంది మరణించారు. తామస మనసు కలిగిన రాక్షసులు అది గమనించలేకపోయారు. దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చి వాసుకుని తాడుగా చేసి రాక్షసులు తలవైపుకు, దేవతలు తోకవైపునా పట్టుకుని పానకడిని మదించసాగారు. దీంతో పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడం వల్ల సముద్రంలోకి మునిగిపోయింది. దేవతలు రాక్షసులు ఏమీ చెయ్యలేక చూస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీహరి 1,00,000 యోజనాలు కల విస్తీర్ణం బోరుసుతో మహాకూర్మ రూపావతారం దాల్చి మందర పర్వతంతో పాటు వాసుకిని కూడా పైకి ఎత్తాడు. అప్పుడు దేవదానవులు మందర పర్వతాన్ని మదించడం మొదలుపెట్టారు. సముద్రం నుండి మొదట భయంకరమైన విషం పుట్టింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు ఆయన ఆ విషాన్ని నేరేడు పండంత చేసి మింగి కంఠంలో దాచుకున్నాడు. మృత్యుంజయుడు అవడం వల్ల ఆయనకు ఏమీ కాలేదు. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. తిరిగి రాక్షసులు దేవతలు సాగర మదనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కామధేనువు పుట్టింది. దానిని ఋషులు తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవం పుట్టింది. అంటే ఎత్తైన తెల్లని గుర్రం. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. తరువాత ఐరావతం పుట్టింది. అంటే 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత కల్పవృక్షం వచ్చింది. ఇది కోరికలు తీర్చే చెట్టు. దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత అప్సరసలు అంటే దేవతా సుందరీమణులు. వీరిని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత చంద్రుడు పుట్టాడు. ఆ తరువాత లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈమె సంపదల దేవత. అందరూ ఆమెను పూజించారు. తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఈమె సంపదల దేవత. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అందం దేవతలు మరియు రాక్షసులందరిలో చర్చనీయాంశమైంది. సముద్ర మదన సమయంలో అందరూ ఆమెను చూసి మైమరిచిపోయారు. రాక్షసులు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కాని లక్ష్మీదేవి విష్ణువు కోసం మాత్రమే ఉద్దేశించబడింది. లక్ష్మీదేవి వివాహాన్ని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. ఆమె కోసం స్వయంవరం నిర్ణయించబడింది. దేవతలు, రాక్షసులు, ఋషులు అలాగే మానవులందరినీ వివాహ వేడుకకు ఆహ్వానించారు. లక్ష్మీదేవి తమలో ఒకరిని తమ భర్తగా ఎంచుకుంటుంది అని రాక్షసులు ఎదురు చూశారు. కాని లక్ష్మీదేవి స్వయంవరంలో విష్ణువుకు పూలమాల వేసి విష్ణువును వరించింది. ఈ విధంగా లక్ష్మీనారాయణల వివాహం జరిగింది అని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈ హోలీ పౌర్ణమి రోజు హోలికా పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తన్ను చంపడం, ఇతరులకు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరాన్ని పొందాడు. గాలిలో కాని, ఆకాశంలో కాని, భూమిపై కాని, నీటిలో కాని, అగ్నిలో కాని, రాత్రి కాని, పగలు కాని, దేవ దానవ మనుషులచే కాని, జంతువులచే కాని, ఆయుధాలచే కాని, ఇంట గాని బయట గాని మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుకున్నాడు. అలాగే
బ్రహ్మ తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశ్యపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసించసాగాడు. అప్పుడు దేవతలు హిరణ్యకశ్యపుడి బాధలు తట్టుకోలేక పాహిమామంటూ విష్ణువుతో తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు ఇలా పలికాడు: కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశ్యపుని పట్టి వధింతును, మీకు భద్రమగును అని చెప్పి వారికి అభయాన్ని ఇచ్చాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందరించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆ సమయంలో నారదుడు భాగవత కథలను ఆమెకు వినిపించేవాడు. ఆ భాగవత కథలను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించేవాడు. తరువాత తపస్సు ముగిశాక రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు. వీరికి కలిగిన సంతానమే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, నిర్వైరుడు, అచ్యుతపద శరణాగతుడు, అడుగడుగునా మాధవాను చింతన కలవాడు, సర్వభూతాలయందు సమభావం కలవాడు, సుగుణాల రాశి. అలాంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండా మార్కులకు అప్పగించాడు. ఒకసారి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి చేరబిలిచి, నీవు ఏమి నేర్చుకున్నావు, నీకు ఏది భద్రము అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు: సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువునందు హృదయం లగ్నం చేయడా మేలు అని సమాధానం చెప్పాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది, హరిగిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి గద్దించాడు. ఎంతో మండిపడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుణ్ణి కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపై నుండి తోయించిన ప్రహ్లాదుడికి బాధ కలగలేదు. అతను హరినామస్మరణ మానలేదు. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుణ్ణి గురుకులానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలులకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నారు. ప్రహ్లాదుణ్ణి శిక్షించే క్రమంలోనే హిరణ్యకశ్యపుడు తన సోదరి అయిన హోళికను మంటల్లో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తన కుమారుణ్ణి కూర్చోబెడతాడు. ఆమెకు ఒక వరం ఉంది. ఆమె శాలువా కప్పుకుని కూర్చుంటుంది. ఆ శాలువా కప్పుకోవడం వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగదు. ఈ విధంగా ఆమె శాలువా కప్పుకుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటుంది. కాని ఆ శాలువా ఎగిరి ప్రహ్లాదుని చేరుకుంటుంది. ఈ కారణంగా ఆమె మంటల్లోనే మరణిస్తుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. ఈ విధంగా హోళిక మంటల్లో కాలిపోవడం వల్ల చెడు నాశనమైనందుకు గుర్తుగా మనం హోళీ పండుగను జరుపుకుంటాం. కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు: అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు మళ్లీ కోపంతో, ఈ అంతటా హరి అంటున్నావు కదా, ఈ స్తంభంలో నీ హరిగిరి ఉన్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మ నుండి గడ్డి పోచ వరకు అన్నిటిలో విశ్వాత్ముడై ఉండేవాడు. ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? స్తంభంలో తప్పకుండా ఉంటాడు, ఏ సందేహమూ లేదు అని సమాధానం చెప్పాడు పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువును చూపకపోతే నీ తల తీయించేస్తాను, అప్పుడు హరివచ్చి అడ్డుపడతాడో లేదో అని చేతితో స్తంభంపై చరిచాడు.
వెంటనే బ్రహ్మాండ కటాహం బద్దలయ్యి చటచటా పటపటా రావాలు ధ్వనించాయి. 10 దిక్కులా నిప్పులు చెరిగాయి. అప్పుడు నరసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు. ఇది నరమూర్తే కాదు, కేవల హరిమూర్తియు కాదు. అప్పుడు నరసింహదేవుడు భీకరంగా హిరణ్యకశ్యపుణ్ణి ఒడిసిపెట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా బయటా కాక గుమ్మంలో, భూమిపైన, ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు. బ్రహ్మవరము వ్యర్థం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ రోజు వైభవలక్ష్మి వ్రతకథను ఎవరైతే వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో, లేక వినిపిస్తారో అలాంటి వారికి అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. సిరి సంపదలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని లోక కళ్యాణానికై తపస్సు, యజ్ఞ యాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషించేవారు. అలాంటి పవిత్ర తపోవనంలో పేరు పొందింది నైమిసారణ్యం. నైమిసారణ్యం ఉత్తర భారతంలో గోమతీ నదీ తీరాన ఉంది. అక్కడ మహామునులంతా కలిసి లోక కళ్యాణార్థం దీర్ఘ సత్రయాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యాగంలో పాల్గొనడానికి పలువురు మునులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశ పురాణ పారీణుడుకు వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి కూడా ఉన్నాడు. ఆ సూత మహర్షిని చూడగానే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని ఎంతో సంతోషపడ్డారు. ఉదయకాలమున జప, హోమ, పూజాదులతో ఆ తపోవనం దద్దరిల్లింది. మధ్యాహ్న కాలమున పలహారాలు పూర్తయిన తర్వాత మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఇలా పలికారు: ఓ మహానుభావా, నీవు సర్వజ్ఞుడివి. మీ గురుదేవుల అనుగ్రహం వల్ల నీవు వేద, పురాణ, ఇతిహాస సారమంతా ఆపోసనం పట్టావు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చి మమ్మలను నిస్సందేహాలుగా చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాము అన్నారు ఆ మునులు. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థములు అంటారు కదా, వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభంగా పొందడానికి మార్గముంటే తెలపండి అని ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. వెంటనే సూత మహర్షి ఆ ముని మండలితో ఇలా పలికాడు: తపోధనులారా, మీరు మంచి ప్రశ్నే వేశారు. మీరు అడిగినది లోకానికి ఎంతో ఉపయోగకరమైనది. సావధానంగా వినండి అని ఇలా చెప్పడం ఆరంభించాడు. మునులారా, పురుషార్థాల్లో మొదటిది ధర్మం. మానవుడు ధర్మ మార్గాన సంచరించడం ప్రథమ కర్తవ్యం. ధర్మము అనగా సర్వ ప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మం. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనభూతమైనదే రెండవ పురుషార్థముకు అర్థం. అర్థము అనగా ధనం. ఆ ధనం ధర్మయుక్తమైనదైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే. కాబట్టి మానవుడు ధనార్జనకు ధర్మ మార్గాన్ని అవలంబించడం శ్రేయోదాయకం. ధర్మమూలకమైన ధనం శాశ్వతమై నిత్య సంతోషాన్ని వసంగి ఆ వంశంలోని ప్రతి ఒక్కరికి సుఖానుభూతిని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగించాలి. అలా కాక సంపాదించిన ధనాన్నంతా మానవుడు కుటుంబ పోషణకు, సుఖానుభూతికి కూడపెట్టడానికి తలచినట్లయితే దానివల్ల కష్టాలే కాని సుఖం ఏమాత్రం కలగదు. అందువల్ల మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగం ధర్మ కార్యాలకై వెచ్చిస్తే సుఖానుభూతిని పొందగలడు. దీనివల్ల మానవుడు నిత్య తృప్తుడై సుఖ శాంతులతో శాశ్వత ఆనందం పొందడం అవకాశం లభిస్తుంది అని పలుకుతూ ఉండగా కొందరు మునులు సూత మహర్షితో ఇలా పలికారు: స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని దరిద్రులుగా ఎందుకు సృజించాడు? అందరినీ ఒకే విధంగా సృజింపవచ్చు కదా, ఈ పక్షపాత బుద్ధి ఎందుకు అని ప్రశ్నించగా
సూతుడు ఇలా చెప్పాడు: ఓ మునులారా, భగవంతుని దృష్టిలో ఏ విధముకు పక్షపాతమూ లేదు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టిస్తాడు. కాని ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధం అనుసరించి కష్టసుఖాలు వారికి కలుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా సుసర్మోపాఖ్యానము వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలంలో అవంతి దేశమున సుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చతుర్వేదాలను, షడ్ శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి పండిత పరిషత్తులలో మహాపండితుడుగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందాడు. కాశ్మీర దేశం నుంచి ఎరుదించిన పరాశరుడు అనే పండితోత్తముడు సుశర్మకు తన కుమార్తె అయిన శారదాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమున్నను గురుకులానికి అధ్యక్షుడిగా చేసి గౌరవించాడు. మహాపండితుడైన సుశర్మ గురుకులంలో ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. దేశ దేశములలో ఆ గురుకులానికి మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. క్రమక్రమంగా ఆ గురుకులంలో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశ దేశాలలో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి అఖండ సన్మానాలు పొంది అంతులేని ధనాన్ని ఆర్జించారు. తరువాత కొంతకాలానికి ఆ పండితులెల్లరూ తమ గురువైన సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలపడానికై గురుకులకు వచ్చి, సుశర్మ పాదాలపై పడి, మీ అనుగ్రహం చేతనే మేము ఇంతవారమయ్యాము, అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధనాన్ని సంపాదించాము అని చెప్పి అమూల్య వస్త్రాభరణాలను, సువర్ణ నాణాలను గురుదేవులకు కానుకలుగా సమర్పించారు. కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో, మీ భక్తి ప్రపత్తులకు నేను చాలా సంతోషించాను, కానీ నాకీ సువర్ణ నాణాలు కాని అమూల్య వస్త్రాభరణాలు కాని సంతోషాన్ని ఇయ్యలేవు. వీటిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు. వీటిని మీరు తీసుకువెళ్లి సుఖంగా ఉండండి. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపచేశారు. అదే నేను కోరుకున్నాను అని పలికి ఆ సంపదలను తిరస్కరించాడు. శిష్యులు ఎన్ని విధాలా బతిమాలినా ఆ పండితోత్తముడు ఆ సంపదలను స్వీకరించకపోవడంచే వారు గురువుల మనసు నొప్పించలేక మిన్నకున్నారు. తరువాత వారు గురువులకు తెలియకుండా గురుపత్ని అయిన శారదాదేవికి ఆ కానుకలు అందించి తృప్తితో వెళ్లిపోయారు. ఇక శారదాదేవి శిష్యులు ఇచ్చిన అపార ధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వాటిని ఏ విధంగా బహిర్గతము చెయ్యాలా అని యోచిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఒకానొక రోజున ఏకాంత సమయంలో సుశర్మ చెంతకు శారదాదేవి చేరి, నాదా, మిమ్మల్ని ఒక మాట అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అడగమంటారా అని ప్రశ్నించింది. నీ ప్రశ్న ఏంటో తెలుపు అన్నాడు సుశర్మ. వెంటనే ఆమె, నాదా, మీ శిష్యులు పలువురు దేశ దేశాలలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలను గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యులు అంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు సంపాదించడానికి కారణభూతులు మీరే కదా. అట్టి మీరు సర్వస్వము వదిలి కూపస్థ మండూకము వలె ఈ గురుకుమలని నమ్ముకుని దినభత్యంతో కాలక్షేపం చేయడం భావ్యంగా ఉన్నదా? మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చు. కాని నేను, నా పిల్లలు ధనహీనులుగా బతకడం దుర్భరంగా ఉంది. మా కోరిక తీర్చడానికై మీరు కూడా దేశాటనం చేసి ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణి మాణిక్యాలను, అగ్రహారాలను సంపాదించండి. లేకపోతే మేమీ మనోవేదనతో కొంతకాలానికి అసువులు బాసుతాము అని నిష్కర్షగా చెప్పింది. అంతటా ఆ మహాపండితుడు ఆమెతో ఇలా పలికాడు, ఓ శారదా, ధనం శాశ్వతం కాదు. దానివల్ల సుఖాన్ని పొందలేము, దుఃఖాన్నే కలిగిస్తుంది. మనమింతకాలం ఎంతో సుఖంగా జీవించి ఉన్నాం కదా. నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనాన్ని చూసిన తర్వాత అప్పట్నుంచి నీకీ దుఃఖం ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగానికే సిద్ధమయ్యావు. కాబట్టి నీవు ఎప్పటి వలె ప్రాప్త లాభంతో సుఖంగా జీవించు, కోరికలు వదులు అని నచ్చచెప్పాడు. ఎన్ని చెప్పినా ఆమె ఎంతమాత్రం ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలనని బదులు చెప్పింది. వెంటనే సుశర్మ ఆమెతో,
ఓ సాధ్వి, నీవు తొందరపడకు. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజాదిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరడానికి ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం కురిపింప చేయగలనని ఆమెను శాంతింపచేశాడు. ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికై మహాలక్ష్మీ యాగం ప్రారంభించాడు సుశర్మ. 40 రోజులు అహోరాత్రులు జప హోమార్చనలతో ఆ మహాలక్ష్మి గుర్చి తపస్సు చేశాడు. 41 రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి కాలంలో మన ఇంట కనకవర్షం పడునని భార్యకు తెలియచేశాడు. దాంతో ఆ శారదాదేవి ఎంతో సంతోషంతో అర్ధరాత్రికై ఎదురుచూడసాగింది. అర్ధరాత్రి అయింది కాని ఆ ఇంట కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లైనా పడలేదు. క్రమంగా తెల్లవారిపోయింది. అప్పుడు శారదాదేవి సుఖ నిద్ర నుంచి మేల్కొన్న సుశర్మ దగ్గరకు చేరుకుని, నాదా, మీ మాటలు నీటి మూటలయ్యాయి. కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రి అంతా సుఖనిద్ర మాని రెప్పపాటు కూడా వేయక ఎదురుచూశాను. నా ఆశలు అడియాసలు అయ్యాయి. నేనెంతో దురదృష్టవంతురాల్ని అయ్యాను. మీ వంటి బూటకుమలాడు భర్తను కట్టుకుని నేను మోసపోయాను. మీ కళ్ళ ఎదుటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని పలకగా ఆ పండితోత్తముడు తన భార్యతో ఇలా అన్నాడు. ఓ శారదా, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపస్సు చేశాను. ఆమెకు నాపై కరుణ కలగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మిని నా కళ్ళెదుట అభిచార హోమం చేసి బూడిద పాలు చేస్తాను అని ఘోర శపథం చేసి ఉదయకాలమున అభిచార హోమానికి సంసిద్ధుడు అయ్యాడు. సుశర్మ నల్లని వస్త్రాలు ధరించి రౌద్ర రూపముతో అభిచార హోమానికి ఉపక్రమించాడు. వేప సమిదలు అగ్నిలో వేయడం ఆరంభించాడు. అగ్నిదేవుడిలో రౌద్ర రూపం చేర్పడినట్లు నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. ఆ సమయంలో సుశర్మ తాటి ఆకుపై గంటముతో తానింతకాలం తపస్సు చేసిన మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దాన్ని అగ్నికుండంలో హోమం చేయుటకు సంసిద్ధుడు అవుతూ ఉండగా దూరం నుంచి, ఓ సుశర్మ, నీవు హోమం ఆపు ఆపు అని ఒక స్త్రీ ఆర్తనాదము కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే సుశర్మ హోమం ఆపి ఆ ఆర్తనాదం వినబడే దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబూసుకుని మలిన వస్త్రాలతో కాంతిహీనమైన దేహ సౌందర్యంతో ఎదురువచ్చి హోమం ఆపమని కోరింది. వెంటనే సుశర్మ, అమ్మా, నీవెవరు, ఎందుకు నా హోమాన్ని ఆపు చెయ్యాలి అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె, ఓ సుశర్మ, నీవెవరి కొరకై 40 రోజులు అఖండ తపస్సు జరిపావో ఆ మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనక వర్షం కురిపింప ప్రయత్నించగా నా అక్క అయిన జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత నాతో నీవా సుశర్మకు అపార ధనరాశులు ఒసంగడానికి వీలులేదు. అతడు పూర్వం 7 జన్మల్లో ఎవ్వరికీ ఏ దానమూ ఇవ్వలేదు, ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడిగానే ఉండాలి. ఈ తపఃఫలం వల్ల అతడు మరుజన్మలో రాజసంపదలను అనుభవిస్తాడు అని అడ్డగించింది. నేను ఆమె మాటలను తోసిపుచ్చి నీ ఇంట కనకవర్షం కురిపించడానికి పూనుకోగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీ విధంగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగింది తెలియక క్రోధముతో అభిచార హోమాన్ని సల్పితే మరింత ప్రారబ్ధాన్ని మూట కట్టుకుంటావు. హోమాన్ని ఆపు అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగానే నా దారాపుత్రులా కోరిక తీర్చాలి అనుకున్నాను. నేను సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి ఈ జన్మను కడతేరుస్తాను. నా భార్యాపుత్రులా కోరిక తీరుతుంది కదా అని పలుకగా తప్పక తీరుతుందని చెప్పింది. వెంటనే సుశర్మ తన భార్యతో ఇలా పలికాడు. శారదా, విన్నావు కదా, నీవు నేను కావాలా లేక ధన సంపదలు కావాలా అని ప్రశ్నించాడు. దానికి శారద వెంటనే, స్వామి, మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్ని సుఖంగా బతకనీయండి అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానంగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శిఖా యజ్ఞోపవీతాలను విసర్జించి దండ కమండలాలు స్వీకరించి
రామేక రాత్రముగా దేశాటనకు ఉద్రిక్తుడు అయ్యాడు. అప్పుడు శారదాదేవి ఇంట కనక వర్షం కురిసింది. ఆ తల్లి పిల్లలు ఎంతో ఆనందం చెందారు. ఎదుట ఉన్న మహాలక్ష్మి ఎప్పటిలాగే వెలుగు పొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివ్రాజక, నీ వల్ల నేను కొత్త అవతారం ఎత్తాను. మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతారం దాల్చాను. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషాలు రూపుమాపి ఆ జన్మలోనే అష్ట ఐశ్వర్యాలను ఇస్తాను. నీవు సన్యాసివైనను, నీవు ఈ దేశాది నాదుడివై సంపదల్లో మునిగి ఉన్నను, తామరాకు మీద నీటి బొట్టువలే సంచరించి లోకోపకారం గావింతువు అని పలికి అదృశ్యమైంది. మహర్షులారా, కాబట్టి మానవుడు కాని ఏ ప్రాణి కాని తాము పూర్వజన్మల్లో చేసుకున్న ప్రారబ్ధాన్ని అనుసరించి సుఖ దుఃఖాలను, ధన దారిద్ర్యాలను అనుభవిస్తారు. అష్టలక్ష్మి అవతారాల కంటే వైభవలక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మి అవతారం. ఈమెను శ్రద్ధతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరడానికి ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు 8 శుక్రవారాలు సాయంకాలం ప్రదోషకాలంలో బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథా శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలు పంచి లక్ష్మీ స్తోత్రం మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచాలి. ఈ విధంగా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసి 9వ శుక్రవారం నాడు 8 మంది ముత్తైదువులను పిలిచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలలతో 8 వైభవలక్ష్మి వ్రతకథా ప్రతులను వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందాలి. ఇదే ఈ వ్రతానికి ఉద్యాపనము. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వినిపించాడు. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా పలికింది, ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగాని ఉండిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దేను బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి యందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని వెర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసలిస్తారో అటువంటి వారు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభవాలతో తులదూగుతారు అని చెప్పాడు ఆ మహాశివుడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను, మహత్యాన్ని వివరంగా సెలవీయండి అని కోరగా అప్పుడు శంకరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీ వైభవలక్ష్మి ప్రాదుర్భావం. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపించాడు. అందుకు మెచ్చిన ఆ అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకోమంది. అప్పుడు భృగువు ఆమెకు నమస్కారం చేసి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలపై నడుస్తుంది. మొదటిది శక్తి, రెండవది యుక్తి, మూడవది భుక్తి. మహామాయమైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది.
నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా స్పష్టమైన బ్రహ్మతో మొసలుతూ ఉంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు ఆమెను విష్ణువుకిచ్చి వివాహం చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసిల్లింది. కాని ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి గాను దూర్వాసుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతమైపోయినది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్యా విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లే పునః లక్ష్మి కలుగుతుందని తెలియచేశాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా బాసిల్లింది. మొదటిది ఆదిలక్ష్మి, రెండవది ధాన్యలక్ష్మి, మూడవది ధైర్యలక్ష్మి, నాలుగవది గజలక్ష్మి, ఐదవది సంతానలక్ష్మి, ఆరవది విజయలక్ష్మి, ఏడవది విద్యాలక్ష్మి, 8వది ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెని వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరు పొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీర సముద్రరాజతనయగా పేరు పొందింది. వైభవలక్ష్మి కోల్హాపురం ఏగుట ఐశ్వర్యప్రదాయిని అయిన ఆ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్లి శివ బ్రహ్మలు ఇద్దరినీ తిరస్కరించి వారిని శపించి చివరగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణలిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు మరియు ఆహ్వానించనూ లేదు. అందుక ఋషి కోపగించాడు. ఆ రమా మాధవులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపగించుకోకుండా అతి శాంతంగా భృగువును ఆరాధించి శాంతిపరిచి పంపేశాడు. కాని అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద, భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. స్వీయాభిమానం కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాని భక్తులు మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తన్నే ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించేందుకు కోల్హాపురం చేరుకుంది. శీల, సుశీల, గుణశీల, విశాల కదా. పార్వతి భక్త సులభ, అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ మహాశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కాచెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ 4కి ఉన్న ఊరిలోని ఉన్నత వంశానికి చెందిన 4 యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లల అదృష్టమా అన్నట్లు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కాని రాను రాను వారిలో అహంకారం పెరిగి దైవ చింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అని అనుకున్నారు వారు. మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తన్ని గౌరవిస్తుంది అనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు.
ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలా దూరే అన్నాడు. అందుకా తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలి అనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించిందంతా ఖర్చయిపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడు అతను. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దప్పికలతో అల్లాడిపోసాగింది. ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయాన్ని సాధించి రాజుగారి చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయం ఏదీ లేదన్నాడు. అందుకు అలిగిందా ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయతప్పగానే అతడిలో కల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరిన ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తాను అన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తన్ని కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. రాజభటులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం? అనేక మంది సైనికుల మధ్య ఇతను ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైనది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వగైరాలు మానేశాడు. అతడి తలపొగరు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే కాని అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కాని పూజలు వ్రతాలు అంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిలో కూరుకుపోయాడు. కనకనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కాని క్షణక్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలవవు కదా. ఆ కారణంగాని అతడు దరిద్రుడు అయిపోయాడు. వ్యసనపరంగా అప్పుల పాలయ్యాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కాచెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. ఒకనాడు ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళు కలిసి తన్ను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైభవలక్ష్మి అనుగ్రహానికై మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం మీకు చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పింది. అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెళ్ళు ఆనందంతో ఇలా పలికారు. అయితే అవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ప్రస్తుతం మేము అత్యంత దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని అడిగారు. అందుకా వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కాని శుక్రవారాలు కాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్లు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి
ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం రోజు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కాని శుక్రవారం కాని ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకుని తలంటుకుని అమ్మా వైభవలక్ష్మి తల్లి, ఈ రోజు మొదలు ఎన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలివై నా వాంఛల్ని నెరవేర్చు అని నమస్కారం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చెయ్యాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసుల వలె ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకుని తమకన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరం శయ్య పాద సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చించబడుతూ ఉంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతూ ఉంటాయో, ఏ ఇంట ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేటంతా సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇళ్లల్లో నేను సుస్థిరంగా ఉంటానని లక్ష్మీదేవి తెలియచేసింది. కాబట్టి సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కాని బియ్య పిండితో కాని అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దానిమీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిరిపి దానిమీద బంగారు వెండి రాగి చెంబును కలసంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కాని లేదా 4 మామిడి రొబ్బులు కాని ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను దానిమీద ఒక రవికల గుడ్డను ఏర్పరిచి తరువాత ఎర్రటి పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యమొక్క నాణాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రమన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాతే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి. అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముని కూడా ఉంచి పూజించవచ్చు. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారని కూడా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ తర్వాత బంగారం లేదా వెండి లేదా రాగి లేదా రూపాయి నాణాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదట్లోనూ పోయాలి. కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులుగా మారతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరతాయని ముగించిందా వృద్ధమాత. తక్షణమే ఆ అప్పా చెల్లెలు నలుగురు వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు అవడం వల్ల నలుగురు కూడా రాగి కలశాన్నే వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెరను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో ఉన్న భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు.
సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అతపూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారి అయిన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు. అమ్మవారి కరుణా ప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాన్నిటినీ మానుకున్నాడు. తన భార్యా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కాని పురుషులు కాని ఆవాల గోపాలమెవరూ తన్ను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వల్ల ఆమె సంతుష్టురాలు అగోగాక శీల, సుశీల, గుణశీల, విశాలల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మన్ని కూడా రక్షించుగాక అని చెప్పి కథను పూర్తి చెయ్యాలి. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో అటువంటి వారికి శ్రీ వైభవలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.